హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో పీజీ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి ఈరోజు అప్డేట్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాము. సో నిన్నటి వీడియోలో మనం ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి అప్డేట్ ఒకటి నిన్న పోస్ట్ చేయడం జరిగింది కదా. సో దాంట్లో మనకి ఈ ఫ్రీ ఎగ్జిట్ గురించి, అంటే అదే మీకు ఆల్రెడీ సీట్ అలాట్ అయినట్లయితే రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ, సో దానికి సంబంధించి ఒకవేళ రిజైన్ చేయాలి, మాకు ఆ సీట్ వద్దు, క్యాన్సిల్ చేసుకుంటాము అని అనుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళు కొంతమంది రిక్వెస్ట్ చేశారు అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి రిజైన్ చేయడానికి టైం ఇవ్వడం జరిగింది. దీనికి ఇదంతా కూడా మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి మీకు మళ్ళీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీనికంటే ముందుగా పీజీకి సంబంధించి మనకి కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్కోరు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇంకా చాలామంది క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో అది ఎప్పుడు వస్తుంది అని కూడా చాలామంది మెసేజ్లు అండ్ కాల్స్ కూడా చేయడం జరుగుతుంది. అయితే అది వీలున్నంత తొందరగా రిలీజ్ చేస్తారనే అనుకున్నాము. బట్ నిన్నటి నోటిఫికేషన్ చూసిన తర్వాత కొంత డిలే అయ్యే అవకాశం ఉంది. మేబీ ఆఫ్టర్ 15th వస్తుందనేసి తెలుస్తుందన్నమాట. అయితే ఎండి ఎంఎస్ అడ్మిషన్స్ ఎవరికైతే టాప్ కాలేజెస్లో మంచి ఇన్స్టిట్యూషన్లో అండర్ ఎన్ఆర్ఐ కోటా లేదనంటే ఇన్స్టిట్యూషనల్ కోటా కావాలి అని అనుకుంటారో, మీకు తక్కువ స్కోర్ ఉన్నా కూడా మీకు సీట్ ఖచ్చితంగా ఇప్పించగలము. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సీట్ కావాలి అని అనుకుంటే మీరు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి డెఫినెట్గా కాల్ చేయండి, లేదంటే మెసేజ్ అయినా చేయండి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అందుబాటులోనే ఉన్నాయి. సో అదే కాకుండా ఇంకా మీకు కట్ ఆఫ్ తగ్గిన తర్వాత కొత్త రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి తెలంగాణ, ఏపీ అండ్ ఆల్ ఇండియా కోటాలకు కూడా థర్డ్ రౌండ్కి. సో దానికి సంబంధించినటువంటి గైడెన్స్ లేదంటే సర్వీస్ కావాలనంటే కూడా మనము ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా కాంపిటెంట్ అథారిటీ కోటా, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ, ఇన్స్టిట్యూషనల్ కోటాకి సంబంధించినటువంటి సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే వాటికి కావాల్సిన రిజిస్ట్రేషను, వెబ్ ఆప్షన్స్, చాయిస్ ఫిల్లింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి అసిస్టెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా పెట్టాలి, ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మీకు చెప్తామన్నమాట. సో ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్ కావాలంటే కూడా మనము చేపిస్తాము. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టడం, బాండ్స్ ఏమేమి పెట్టాలి, ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది మన దగ్గర. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి కింద కనిపిస్తున్నటువంటి నెంబర్లో 98490 and 68590. సో రైట్, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే నిన్న వచ్చినటువంటి అప్డేటు, కొంతమంది సీటు అలాట్ అయిన క్యాండిడేట్స్ దగ్గర నుంచి రౌండ్ 1, రౌండ్ 2లో సీట్ అలాట్ అయినటువంటి వాళ్ళు కొంతమంది రిక్వెస్ట్ చేశారు రిజిగ్నేషన్ కోసము. సో అలాంటి వాళ్ళ కోసం లార్జ్ ఇంట్రెస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉందంట. అయితే దానికోసం ఈ రిజిగ్నేషన్ చేయడానికి, అంటే సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి, అంటే ఫ్రీ ఎగ్జిట్ అవ్వడానికి సో 12వ తారీఖు ఈవినింగ్ 5 o'clock నుంచి 15th ఈవినింగ్ 5 o'clock వరకు టైం అయితే ఇచ్చారనమాట. అయితే కాకపోతే ఏంటంటే మీరు కట్టిన డిపాజిట్ ఏదైతే ఉంటుందో సెక్యూరిటీ డిపాజిట్, అది మళ్ళీ మీకు రిటర్న్ రాదు. ఎందుకంటే మీరు సీట్ వచ్చి క్యాన్సిల్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ అమౌంట్ మళ్ళీ మీకు రిటర్న్ రాదు. అయితే ఈ వేకేటెడ్ సీట్స్ ఏవైతే ఉంటాయంటే, ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉంటాయి కదా, సో ఆ సీట్స్ అన్నీ కూడా మళ్ళీ థర్డ్ రౌండ్లో యాడ్ చేస్తారంట. సో యాడ్ చేసిన తర్వాత థర్డ్ రౌండ్లో చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ ఆప్షన్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా కొన్ని కొత్త సీట్లు కూడా పెరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ మిగిలిపోయిన సీట్లు, ఆల్రెడీ సెకండ్ రౌండ్ తర్వాత మిగిలిపోయిన సీట్లు అండ్ ఇప్పుడు వేకెంట్ అవుతున్న సీట్స్ అండ్ కొత్త సీట్స్ ఇవన్నీ కలిపి మొత్తం కన్సాలిడేట్ చేసి, సో ఫైనల్గా మొత్తం ఎన్ని సీట్స్ ఉంటాయి ఇంకా అవైలబిలిటీ అనే దాన్ని బట్టి ఎంతమంది స్టూడెంట్స్ని క్వాలిఫై చేయాలి అనేది కూడా ఒక అనాలిసిస్ చేసి దాని ప్రకారంగా మనకి కట్ ఆఫ్ అనేది వస్తుంది అని మనకి అర్థమవుతుంది అనమాట. సో అందుకోసం అనేసి ఈ కట్ ఆఫ్, రెడ్యూస్డ్ కట్ ఆఫ్ మనకి రావడం లేట్ అవుతుంది, కాస్త వెయిట్ చేయాల్సి ఉంది మనము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి హెన్స్ క్యాండిడేట్స్ డ్యూరింగ్ ద అబవ్ మెన్షన్డ్ స్టిపులేటెడ్ టైమ్ కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ దేర్ రౌండ్ 1 or రౌండ్ 2 సీట్ అలాటెడ్ త్రూ ఎంసీసీ విత్ ఫీచర్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్. ఈ డిపాజిట్ వదిలేసుకొని మీరు ఆ సీటు క్యాన్సిల్ చేసుకోవాలన్నమాట. మీరు సీటు క్యాన్సిల్ చేసిన తర్వాత మీ అమౌంట్ పోతుంది. అదేవిధంగా మళ్ళీ ఆ సీట్ కావాలంటే ఎట్టి పరిస్థితులలో మీకు ఆ సీట్ అయితే రాదు. ఓకే, తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి,
candidates will have to physically report to the college for resignation. Also, candidates are advised to ensure that the resignation letter is generated online through portal provided by MCC by the alerted college. Okay, failing which the resignation will be ట్రీటెడ్ యాజ్ నల్ అండ్ వాయిడ్. సో ఈ ప్రాసెస్ అయితే మీరు చేయాలి. కాలేజ్కి వెళ్ళి అక్కడ రిజిగ్నేషన్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ వాళ్ళు పోర్టల్లో జనరేట్ చేస్తారనమాట మీ రిజిగ్నేషన్ లెటరు. సో అది కన్ఫర్మ్ అయితేనే మీ రిజిగ్నేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈజ్ నల్ అండ్ వాయిడ్ అనమాట. మీరు వేరే ప్రాసెస్లో చేసినా కూడా మీ సీటు క్యాన్సిల్ అవ్వదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి రిజిగ్నేషన్ ప్రాసెస్. అయితే మన తెలుగు స్టేట్స్లో ఏంటి పరిస్థితి అని చూసినట్లయితే మనకి ఏపీలో కూడా ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించినటువంటి నోటిఫికేషను ఆల్రెడీ రిలీజ్ చేశారు. అది కూడా నిన్నే వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 పీజీ సీట్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా నాన్ సర్వీస్ అండ్ మేనేజ్మెంట్ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 25-26. ఇక్కడ మనకి కాంపిటెంట్ అథారిటీ కూడా నాన్ సర్వీస్లో జాయిన్ అయిన వాళ్ళు, అంటే సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు. సో వీళ్ళందరికీ అనమాట ఇది. సో వీళ్ళు ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు, ఏది కాంపిటెంట్ అథారిటీ కోటా నాన్ సర్వీస్ మేనేజ్మెంట్ కోటా వాళ్ళు. సో సీట్ వచ్చింది కానీ వద్దనుకుంటున్నారు, ఇంట్రెస్ట్ లేదు, లేదనంటే ఆల్ ఇండియా కోటాలో వచ్చింది, లేదనంటే ఇంకా వేరే ఎక్కడైనా వచ్చింది స్టేట్లో, ఇలాంటివి ఏవైనా రీజన్స్ ఉన్నట్లయితే మీరు ఒకవేళ దీని నుంచి ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే మీకు ఇది ఆప్షన్ అనమాట. సో free exit provision, candidates join the PG seat through state counseling, both competent authority quota and management quota in phase 1 or phase 2 can avail the free exit option. The resignation facility for availing this option will be available from 4 PM on 12th January, Monday. నిన్న సాయంత్రం 4 o'clock నుంచి మళ్ళీ మనకి 14th ఈవినింగ్ 4 o'clock వరకు టైం ఇచ్చారనమాట. సో ప్రొసీజర్ ఫర్ ఎగ్జిట్ ఏంటి అని అంటే మనకి ఈ ఫేజ్ 1 ఫేజ్ 2లో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక అండర్టేకింగ్ ఫాము ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది. దీని కింద ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఆ ఫాము ఫిలప్ చేసి మీరు తీసుకెళ్ళి కాలేజ్కి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ద కాలేజ్ ప్రిన్సిపల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ దట్ ఆల్ రిజిగ్నేషన్స్ ఆర్ ప్రాంప్ట్లీ ఎంటర్డ్ ఇన్ టు ద కాలేజ్ లాగిన్ సిస్టమ్. సో ఇది కాలేజ్ ప్రిన్సిపల్స్కి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ అనమాట. ఇది మనకు సంబంధం లేదు. మీరు వెళ్ళి అండర్టేకింగ్ తీసుకెళ్ళి మీరు అక్కడ సబ్మిట్ చేసినట్లయితే ప్రిన్సిపల్కి, వాళ్ళు చేయాల్సిన పని అనమాట అది. అడిషనల్లీ ద కాలేజ్ ప్రిన్సిపల్స్ మస్ట్ ఫ్రీజ్ ద డేటా బై 5 PM on 14th January in their logins. Download and email a signed copy of the reported or non-reported and resigned candidates list along with the student undertaking to ఇది కూడా ఇది కాలేజ్ ప్రిన్సిపల్స్కి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ అనమాట. సో 14th ఈవినింగ్ 5 PMకి మొత్తం క్లోజ్ చేసేసి ఫ్రీజ్ చేసేసి ఆ లిస్ట్ అంతా కూడా వాళ్ళకి మెయిల్ పెట్టమని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ స్టూడెంట్ అండర్టేకింగ్ అనమాట. ఓకే, ద కాలేజ్ ప్రిన్సిపల్ షెల్ రిటర్న్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ద ట్యూషన్ ఫీజ్ అండ్ అదర్ ఫీజ్ కలెక్టెడ్ టు ద క్యాండిడేట్స్ హూ రిజైన్ ఫ్రమ్ దేర్ సీట్. సో మీరు అక్కడ వెళ్ళి మీ సబ్మిషన్ కంప్లీట్ అయిన తర్వాత, అదే రిజిగ్నేషన్ అండర్టేకింగ్ లెటర్ మీరు అక్కడ ఇచ్చిన తర్వాత దెన్ మీరు మీ సర్టిఫికేట్స్ ఏవైతే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అక్కడ సబ్మిట్ చేశారో అవన్నీ కూడా మీకు రిటర్న్ ఇవ్వాలి అని ప్రిన్సిపల్స్కి చెప్తున్నారనమాట. సో అవన్నీ తీసుకోండి. ట్యూషన్ ఫీజు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకేవేవైతే మీరు అక్కడ సబ్మిట్ చేస్తారో మొత్తం ఇంక్లూడింగ్ ఫీజు, సర్టిఫికేట్స్ అన్నీ కూడా. సో ఫెయిల్యూర్ టు కంప్లీట్ దిస్ ప్రాసెస్ విల్ రెండర్ ద రిజిగ్నేషన్ యాజ్ నల్ అండ్ వాయిడ్. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా మీరు చేయకపోయినట్లయితే మీ యొక్క రిజిగ్నేషన్ అనేది నల్ అండ్ వాయిడ్గా ఉంటుంది. సో మీ సీట్ అలాగే ఉంటుంది, మీరు యాజ్ టీజ్గా మళ్ళీ కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. దీని తర్వాత ఈ డేట్ తర్వాత ఏదైతే ఉందో మళ్ళీ మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వలేరు. తర్వాత ఈ బాండ్ ఏదైతే ఉందో 50 lakhs బాండ్ ఉంటుంది కదా, పెనాల్టీ, సో అది అప్లికేబుల్ అవుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడే మీరు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఎగ్జిట్ అవ్వాలా వద్దా, కంటిన్యూ అవ్వాలా అనేది మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎగ్జిట్ ఎవరు అవుతారు అని అంటే, అస్సలు ఇంట్రెస్ట్ లేని స్పెషాలిటీ ఏదైనా వచ్చింది, ఎక్కడో ఇంట్రెస్ట్ లేని కాలేజీలో వచ్చింది, నాకు అవసరం లేదు, నేను ఖాళీగా అయినా ఉంటా కానీ నేను ఎట్టి పరిస్థితులలో దీంట్లో ఇది మాత్రం చదవను అని అనుకునే వాళ్ళు. ఓకే, అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో కానీ వేరే స్టేట్లో కానీ ఇంకెక్కడైనా మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ ఏదైనా వచ్చినట్లయితే మేబీ అలాంటి వాళ్ళు కూడా ఫ్రీ ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ
ఫ్రీ ఎగ్జిట్ ఛాన్స్ని ప్రాపర్గా ఆలోచించి డెసిషన్ తీసుకొని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి నేను క్లియర్గా చెప్తున్నాను. సో తర్వాత మళ్ళీ మీరు బాధపడాల్సి ఉంటుంది. ఎందుకనంటే మీరు ఒకసారి ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ఆ సీట్ కావాలన్నా మీకు మళ్ళీ రాదు. ఓకే, ఎందుకనంటే అది ఇమీడియట్గా ఖాళీ చేసి నెక్స్ట్ రౌండ్లో వేరే వాళ్ళకి ఓపెన్ చేసేసి వాళ్ళు ఎవరికి మెరిట్లో ఉంటే వాళ్ళకి సీట్ అలాట్ చేస్తారు. కాబట్టి ఈ సీట్ అయితే మీకు ఎట్టి పరిస్థితులలో రాదు. ఓకే, తర్వాత ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి చూడండి. యూటిలైజ్ ద ఫ్రీ ఎగ్జిట్ ఫెసిలిటీ స్ట్రిక్ట్లీ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్. ఓకే, ఆ తర్వాత వన్స్ ద ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఈజ్ అవైల్డ్ ద వేకేటెడ్ సీట్ విల్ నో లాంగర్ బి క్లెయిమ్డ్ బై ద క్యాండిడేట్ అండ్ విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ సెలెక్షన్ ఇన్ ఫేజ్ 3 కౌన్సిలింగ్. సో మీకు అది ఇందాక చెప్పాను కదా, అదే అనమాట. మీకు ఈ సీటు మీకు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఉండదు అండ్ వేరే వాళ్ళకి అలాట్ చేస్తారు ఇది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో. సో మీకు థర్డ్ ఫేజ్లో మీకు కావాలంటే మళ్ళీ ఆప్షన్ పెట్టుకోవాలి, అంతేగాని మీకు డైరెక్ట్గా ఇవ్వడానికి అయితే కుదరదు అనమాట. ఆప్షన్స్లో మీకంటే ముందు ఎవరైనా దాన్ని ఆప్ చేసినట్లయితే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో అది ఉంటుందని గ్యారంటీ లేదు, ఉండదు కూడా మ్యాక్సిమం 99%. ఓకే, మీ అదృష్టం బాగుంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమందికి అలా జరుగుతుంది, బట్ చెప్పలేము. రైట్, నెక్స్ట్ రిజైన్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 3 కౌన్సిలింగ్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ. సో మీ ఎలిజిబిలిటీ ప్రకారంగా రిజైన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అయితే అని చెప్తున్నారు. సో ఇదొక్కటి కొంచెం అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇష్టం లేనిది వదిలేసి అసలు చేయను అనుకుంటేనేమో వదిలేయండి, లేదు వేరే థర్డ్ ఫేజ్లో అప్గ్రేడ్ చేసుకుందామని అనుకుంటే అలా మీరు కంటిన్యూ కూడా అవ్వచ్చు. బట్ ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం అయితే తీసుకోండి. అండ్ వేకెన్సీస్ రిజల్టింగ్ ఫ్రమ్ ఫ్రీ ఎగ్జిట్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫేజ్ 3 కౌన్సిలింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని వదిలేస్తారో సీట్లు అవన్నీ కూడా వేకెంట్ అవుతాయి కాబట్టి వాటిని థర్డ్ ఫేజ్లో మళ్ళీ ఫిల్ చేస్తారనమాట. అప్పుడు అందరికీ అవన్నీ ఓపెన్గా కనిపించడం ఇన్ ద సెన్స్ అవి కూడా ఫిల్ చేస్తారు. ఓకే, ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే. నెక్స్ట్ వచ్చేసి అది వేకెంట్ లిస్ట్ వచ్చినప్పుడు మనకి తెలుస్తాయి ఎక్కడెక్కడ వేకెంట్ ఉన్నాయి ఏంటి అనేది. రైట్, రెస్ట్రిక్షన్స్ అండ్ పెనాల్టీస్, నో ఎక్స్టెన్షన్. ఫస్ట్ ఏంటంటే ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఏదైతే ఉందో 14th ఈవినింగ్ 4 o'clock అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్టెండ్ చేయడం అనేది జరగదు అనేది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి మనకి డ్యూయల్ రిపోర్టింగ్ ప్రొహిబిటెడ్. సో మీరు 2 స్టేట్ కౌన్సిలింగ్లో ఒకవేళ మీకు సీట్ వచ్చినట్లయితే అక్కడ రిపోర్ట్ చేసి ఇక్కడ రిపోర్ట్ చేయడం అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. సో అలాంటిది ఏదైనా ఉన్నట్టయితే మీకు అట్లాంటి ఏమైనా ఉన్నట్లయితే ఇట్ విల్ అట్రాక్ట్ సివియర్ పెనాల్టీస్ అనమాట, ఇంక్లూడింగ్ పొటెన్షియల్ డిస్క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. కాబట్టి అలా డ్యూయల్ రిపోర్టింగ్ అనేది మీరు వదిలేసేయండి, ఏదో ఒకటి మాత్రమే ఉంచుకోండి. అదే కొంతమందికి ఆల్ ఇండియా కోటాలో స్టేట్ కౌన్సిలింగ్లో రెండిట్లో వస్తుంది సీటు, అక్కడ రిపోర్ట్ చేయడం ఇక్కడ రిపోర్ట్ చేయడం. అఫ్కోర్స్ అది జరగదు, ఎందుకంటే మన దగ్గర అయితే మన రిపోర్టింగ్ చేయడానికి వెళ్తే ఒరిజినల్ సర్టిఫికేట్లని అక్కడ పెట్టేసుకుంటారు కాబట్టి ఇంకొక దగ్గర మళ్ళీ రిపోర్ట్ చేయడం అయితే జరగదు. బట్ కొంతమంది ఏం చేస్తారు, జిరాక్స్లు ఇచ్చి మళ్ళీ ఒరిజినల్ తీసుకొని వస్తాను ఇట్లాంటివి అని చెప్పి అక్కడ సీటు రిపోర్టు బ్లాక్ చేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయనే ఉద్దేశంతోనే ఈ కండిషన్ అయితే పెట్టడం జరిగిందనమాట. కాబట్టి ఇట్లాంటివన్నీ పెట్టుకోకండి, ఏదో ఒకటి మాత్రమే మీరు చూజ్ చేసుకొని దాన్ని మాత్రమే రిపోర్టింగ్ చేసి సీటు సెక్యూర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇది మనకి కండిషన్స్, ఇవన్నీ కూడా రెగ్యులేషన్స్. సో ఇది మనకి అండర్టేకింగ్ ఫామ్ అనమాట. ఎవరైతే ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఈ ఫాము ప్రింట్అవుట్ తీసుకొని ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ నేము ఇవన్నీ కూడా డీటెయిల్స్ అని రాయాలి. అండ్ మీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫిల్ చేసి, సో ఇదంతా కూడా ఈ కండిషన్స్ కూడా చదవండి, ఎందుకంటే ఇందాక పైన డిస్కస్ చేసినవి ఉంటాయి. సో ఒకసారి మీరు వదిలేసిన తర్వాత మళ్ళీ ఇట్ విల్ నాట్ బి రివోకబుల్ అనమాట. కాబట్టి ఆ సీటు మళ్ళీ మీకు రాదు. ఇవన్నీ ఆలోచించుకొని తీసుకోండి ముందే. ఓకే, తర్వాత హ్యావ్ నో క్లైమ్ ఆన్ వెకేటెడ్ సీట్. ఓకే, సో ఇట్ విల్ బీ ఓపెన్ ఇన్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనమాట అందరికీ. ఓకే, సో ఐ హ్యావ్ complied with all formalities as per the college requirement, including the submission of this undertaking. Any failure to complete this resignation process within the stipulated time will render my resignation invalid. సో ఇలా మీ ఈ పాయింట్స్ 4 పాయింట్స్ చదువుకొని మీ డీటెయిల్స్, నేము, రిజిస్ట్రేషన్ ఐడి, నీట్ పీజీ రోల్ నెంబరు, అలాటెడ్ కాలేజు, స్పెషాలిటీ అలాటెడ్, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అన్నీ రాసి ఇక్కడ మీ సిగ్నేచరు, డేటు వేసి తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ప్రిన్సిపల్కి, కాలేజ్ ప్రిన్సిపల్కి, మీకు అలాట్ అయిన కాలేజ్లో. సో ఇక్కడ కింద ఉన్నటువంటిది ఇది కాలేజ్ యూజ్ కోసం అనమాట. వాళ్ళు రెసిగ్నేషన్ యాక్సెప్టా లేదా అనేది అదే ఎవరు యాక్సెప్ట్ చేశారు బై ప్రిన్సిపల్ చేస్తారు జనరల్గా. సో వాళ్ళ నేము, డిజిగ్నేషన్ ఉంటుంది, డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్
రిమార్క్స్ ఇవన్నీ వేసి సీలు సిగ్నేచర్ వేస్తారనమాట. ఇది వేసి మీకు కాపీ ఇస్తారనుకుంటా. తర్వాత యూనివర్సిటీకి కూడా ఒక కాపీ పంపిస్తారు స్కాన్ చేసి. సో ఇది రెసిగ్నేషన్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఇది ఏపీలో. ఇకపోతే మనకి తెలంగాణలో మరి ఎప్పుడు ఉంటుంది ఫ్రీ ఎగ్జిట్ అని చూసినట్లయితే మనకి తెలంగాణలో అయితే ఇంతవరకు ఆ నోటీస్ ఏమీ ఇవ్వలేదు రెసిగ్నేషన్కి. మనకి తెలంగాణలో 2 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ కన్వీనర్ కోటాలు అయ్యాయి. మేనేజ్మెంట్ కోటాలు అయితే ఇంకా అవ్వలేదు, ఎందుకంటే దాని నాన్ లోకల్ ఇష్యూ కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి మేబీ అది అయిన తర్వాత మేనేజ్మెంట్ కోటాకి స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్. అప్పటిదాకా మేనేజ్మెంట్ కోటాకి స్టార్ట్ అవుతుంది. అది 19th ఉంది సుప్రీంకోర్టులో కేసు వాయిదా. సో అప్పటిదాకా వెయిట్ చేయాలి. సో ఇప్పటి వరకు అయింది ఏంటి, కన్వీనర్ కోటాలో 2 రౌండ్స్ అయ్యాయి. సో 2 రౌండ్స్లో ఎవరైనా ఎగ్జిట్ తీసుకోవాలి అని అనుకుంటే మరి వాళ్ళకి డేట్స్ ఎప్పుడు ఇస్తారో అనేది చూడాలి. మేబీ ఈరోజు ఆ నోటిఫికేషన్ వస్తుందేమో అని అనుకుంటున్నాను. చూద్దాం ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అనేది. ఎందుకంటే రేపటి నుంచి మేబీ ఫెస్టివల్ ఉంటుంది కాబట్టి రేపు రాకపోవచ్చు, వస్తే ఈరోజే రావాలి. చెప్పలేము. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. సండేలు, హాలిడేస్, ఫెస్టివల్స్ ఇట్లాంటివి ఏమీ చూడరు వీళ్ళు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది ఒకవేళ నోటిఫికేషన్ వస్తే 1 or 2 days టైం ఇస్తున్నారు కాబట్టి ఇన్ కేస్ మనకి తెలంగాణలో ఎవరైనా ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు అలర్ట్గా ఉండాలి. నోటిఫికేషన్ రాగానే ఇమ్మీడియట్గా ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. ఇప్పటిదాకా మనం ఏపీకి సంబంధించిన రిజిగ్నేషన్ ప్రాసెస్ అయితే చూసాం కదా. సో అదేవిధంగా కూడా ఇక్కడ మన తెలంగాణలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు అలర్ట్గా ఉండి వితిన్ డేట్ మీరు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా అప్డేట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అండ్ చెప్పాను కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఇన్స్టిట్యూషనల్ కోటాలో మీకు తక్కువ స్కోర్ ఉన్నా కూడా కన్ఫామ్గా సీటు వచ్చే అవకాశం ఉంది. సో దానికోసం కావాలంటే మీరు 9849068590 నంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. సో అదే కాకుండా ఇంకా గైడెన్స్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. కొత్త రిజిస్ట్రేషన్స్, కాంపిటెంట్ అథారిటీ కోటా కానీ, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా, ఇన్స్టిట్యూషనల్ కోటా ఏదైనా కానీ సో దానికి సంబంధించిన రిజిస్ట్రేషను, వెబ్ ఆప్షన్స్, ఇంకా బాండ్స్, ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్, ఫీజ్ స్ట్రక్చరు, ఎంటైర్ ప్రొసీజర్ మనము చేస్తామన్నమాట. సో అది కావాలన్నా కూడా మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో అడ్మిషన్ కూడా మీరు ఎన్ఆర్ఐ కోటాలో కానీ లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో అయితే కన్ఫామ్గా సీటు ఇప్పిస్తాను. ఓకే, సో 9849068590. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.